బీటీవీ ఇది మీ టీవీ. బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ రాంబాబు నాయుడు. జయప్రకాష్ నారాయణ జనసేన కోసం ఏం చేయబోతున్నారు? ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి నాళ్లలో ఆయనకు ఒక కార్యదర్శిగా, రాజకీయ సలహాదారుడిగా అనేక సామాజిక విషయాలను ఎన్టీ రామారావుకు తెలియజేసిన ఏకైక వ్యక్తి. అలాంటి జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లో సమూలమైన మార్పులను తీసుకురావడం కోసం లోక్సత్తా అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి ఒక ప్రయత్నం చేశారు. కొంతమేర విజయాన్ని కూడా సాధించారు. కానీ ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం ఆయనకు సంతృప్తినివ్వలేదు. ఆయన కోరుకున్నంత మార్పులు రాజకీయంగా సాధ్యం కాలేదు. ప్రజలు సహకరించిన మిగిలిన రాజకీయ పార్టీలు ఆయనను వెంటాడి రాజకీయాలకు దూరం చేశాయి. దానికి కారణం రాజకీయాల పట్ల జయప్రకాష్ నారాయణకున్న హేతుబద్ధతే. ఎందుకంటే రాజకీయాలంటే చాలా విలువైనవని, ప్రజలకు న్యాయం చేసే క్రమంలో నడవవలసినవని ఆయన నమ్ముకున్నారు గనక వాటి వెనకే జయప్రకాష్ నారాయణ నడిచారు. అప్పటికే ఉన్న రాజకీయ పార్టీలు వాటిని జీర్ణించుకోలేక, జయప్రకాష్ నారాయణ రాజకీయ సిద్ధాంతాలను అమలు చేయలేక వాటిని తప్పుపడుతూ అడుగడుగున రాజకీయంగా జయప్రకాష్ నారాయణను విమర్శించడం, అలాగే ఆయన చేస్తున్న ప్రయత్నాలను అడ్డగించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో తాజా రాజకీయాలకు తాను సరికానని రాజకీయాల నుంచి నిష్క్రమించారు జయప్రకాష్ నారాయణ. అదే డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఇప్పుడు జనసేన కోసం తెర వెనక ఉండి పనిచేస్తున్నట్లుగా సమాచారం. తన ఆలోచన విధానాన్ని, తాను కోరుకున్న మార్పుని సేమ్ పవన్ కళ్యాణ్ కూడా కోరుకోవడం పట్ల ఆయన ఆసక్తత వ్యక్తం చేసి దానిలో భాగంగానే జనసేన కోసం తన వంతు కర్తవ్యంగా తెర వెనుక నుంచి కొంతమేర సహకరిస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఒక మేధావి, ఒక ఆలోచనాపరుడికి తోడైతే అది నిజంగా ప్రజా ప్రయోజనమే అవుతుంది కదా. అది జరగాలనే చాలామంది కోరుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాత్రం ఇలాంటి ప్రక్రియను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు, జనసేనకు దగ్గరవుతున్న మేధావుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని, రాజకీయంలో రాణించిన ప్రముఖుల్ని ఆయనకు దగ్గర కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి క్రమంలోనే జయప్రకాష్ నారాయణ మీద కొన్ని దూషణలు, కొన్ని విమర్శనలు చేయడం ఇటీవల కాలంలో జరిగింది. ఆయనే స్వయంగా పార్టీ పెట్టి నడిపించలేనివాడు జనసేన కోసం ఏం చేయగలడని కూడా విమర్శించడం జరిగింది. కానీ ఇలాంటి విమర్శలను, దూషణలను పట్టించుకొని జయప్రకాష్ నారాయణ జనసేన ఆలోచన విధానానికి మద్దతును తెలియజేస్తూ జనసేన వెంట నడిచే క్రమంలో జనసేన కోసం కొంతమేర బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా ఒక తాజా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఆలోచన విధానానికి ఎలాగైతే జయప్రకాష్ నారాయణ సహకరించారో, అప్పటి ఐఏఎస్ అధికారిగా, అలాగే రాజకీయ సలహాదారుడిగా ప్రజలు కోరుకుంటున్న మార్పుని, ప్రజలు కోరుకుంటున్న విధానాలని, ప్రజలకు సహకరించే పరిపాలనా విధానాన్ని ఎన్టీ రామారావుకి ఎలాగైతే వివరించారో, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారట డాక్టర్ జయప్రకాష్ నారాయణ. ఇదే గనక నిజమైతే రానున్న రోజుల్లో జనసేనకు కార్యకర్తలు ఎలాగైతే జవసత్వాలుగా నిలబడుతున్నారో, అలాగే తెర వెనుకుండి జనసేనను నడిపించే, పవన్ కళ్యాణ్ని నడిపించే ఒక బలమైన ఆలోచనాపరుల శక్తిలో జయప్రకాష్ నారాయణ కూడా ఒక కీలకమైన భాగం కాబోతున్నారన్నది నిజం. దీనిని అటు జనసేన అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, ప్రజలు కానీ స్వాగతించడం సహజంగా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో రానున్న రాజకీయాలకు జనసేన, పవన్ కళ్యాణ్, జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారన్నది మనం వేచి చూడాల్సిన అంశం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.